నీతి కలిగినటువంటి వారు, యథార్థమైనటువంటి వారు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని మత్తయి 5:8 ప్రభువు చెప్పాడు. అలాంటి వారు, హృదయ శుద్ధి గలవారు ఆయన ముఖ దర్శనాన్ని చేసుకుంటారు. ఈ భక్తుడే యోహాను మొదటి పత్రిక 3:2 ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము. మహిమలో ఆయన యొక్క ప్రత్యక్షత మనకు కలిగినప్పుడు ఆయన ఎట్లా ఉంటాడో అట్లాగే చూస్తాం గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము అని రాస్తున్నాడు. సో యేసును చూచుట ఎంత గొప్ప ధన్యతో చూడండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. సో పాపులు ఆయన్ని చూడలేరు, పరిశుద్ధులే ఆయన్ని చూస్తారు. ఇశ్రాయేలీయులను ఒక విధానములో దేవుడు దీవించమని యాజకులకు చెప్పాడు. అండ్ ఇది ప్రీస్ట్లీ బ్లెస్సింగ్ అంటారు. యాజకులు తమ ప్రజల మీద నిరంతరము పెట్టేటువంటి దీవెన. సంఖ్యాకాండం 6:25-26 నేను చదువుతాను, వినండి. ఒక యాజకుడు ఇశ్రాయేలు సమాజం వైపు చెయ్యెత్తిట్లా అంటాడు, యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయునుగాక. అది ఆ రోజున నెరవేరిపోతుంది. ఆయన యొక్క ముఖము ద్వారా వెలువడేటువంటి మహిమ ప్రకాశమే మన మీద ఉంటుంది. ఆయన ముఖ దర్శనముతో మనము తరించిపోతాం. ఫానీ క్రాస్బీ అనేటువంటి ఫేమస్ ఇంగ్లీష్ రైటర్, చాలా గొప్ప భక్తురాలు, ఆమె రాసినటువంటి 8,000 పైచిలుకు భక్తి పాటలు ప్రపంచాన్ని కదిలించాయి. ఆమె అందురాలు, పుట్టుకతోనే అంధత్వంతో పుట్టింది. చూపు లేదు. లోకంలో ఆమె బతికినంత కాలం ఒక్క మనిషిని చూడలేదు, సొంత తండ్రిని తల్లిని చూడలేదు. ఆమె ఓ పాట రాసింది. యాక్చువల్గా పాట కాదు, ఇది పోయం అన్నమాట. మై సేవియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, మొదట నా రక్షకుడే. దాంట్లో ఆమె యొక్క కోరికను ఆమె రాసింది. ఆమె అంటుంది, నా జీవితపు పని ముగిసిపోతోంది, నేను ఇక అవతల ఒడ్డు వైపుకు వెళ్ళిపోబోతున్నాను. అవతల ప్రకాశమానమైనటువంటి ఉదయమును నేను చూస్తాను. అక్కడ అవతల నా విమోచకుడు నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. మొదట నేను అక్కడ కాలు పెట్టగానే ఆయన చిరునవ్వు నాకు దర్శనమిస్తోంది. అది నన్ను స్వాగతం చెప్పి మహిమ లోకంలోనికి ప్రవేశపెడుతుంది. ఆ యొక్క ముత్యపు గుమ్మములు కలిగినటువంటి పట్టణంలో తెల్లని వస్త్రములతో నేను కాలు పెట్టినప్పుడు, ఏ లోకంలో అయితే ఎన్నడూ మరలా మనిషి యొక్క కన్నీరు కారదో ఆ లోకంలో ఆయన యొక్క స్తుతి గీతములు వినబడుతున్నప్పుడు నేను మొదట నా రక్షకుడినే చూస్తాను. బట్ ఐ లాంగ్ టు సీ మై సేవియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో హెవెన్కి వెళ్ళగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చూడాలనుకుంటున్నారు? ఫానీ క్రాస్బీ మనకు చెప్పేసింది, మై సేవియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, నా రక్షకుడినే నేను మొదట చూస్తాను.